హాయ్ అండి, అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వెల్కమ్ టు శివగంగా టారోట్. అందరు బాగున్నారా? ఎట్లున్నారు? చాయ్, కాఫీ, టిఫిన్ చేశారా? చాయ్ లేరు అక్కలు, అవ్వలు, చెల్లెళ్ళు అందరు మంచిగా మరి? ఓకే, మరి బాగుండాలి. మన పరమ శివయ్య ఆశీస్సులతోటి, మన ముక్కోటి దేవతల ఆశీస్సులతోటి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి, మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరేనండి, మరి ఈరోజు కంటెంట్ ఏందో చెప్పుకుందాం. మరి మీ పర్సన్ని మీ వైపుకు రాకుండా ఆపుతున్న పెద్ద బ్లాకేజ్ ఏంటి తెలుసుకోండి. ఓకేనా? ఇదండి ఈరోజు మన కంటెంట్. ఎవరికైనా సరే, మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఆడవారికైనా మగవారికైనా ఇద్దరికి వర్తిస్తుందండి ఇది. అదర్ రిలేషన్ ఎవరిదైనా కావచ్చు. మీరు ఎవరి కోసం చూస్తారో వారి పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మనసులో ఒక 3 times అనుకుంటూ, మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ, ఎలాంటి ఆలోచనలు లేకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా మీకు కనెక్ట్ అవుతుంది. 30 or 40% కనెక్ట్ అయిందనుకోండి, ఈ వీడియో మీకోసం, మీదే అని అనుకోవచ్చు. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని అనుకుంటే అమౌంట్ ఛార్జబుల్ చేయబడుతుంది. ఖచ్చితంగా అమౌంట్ పే చేయాలి. పెయిడ్ రీడింగ్, ఫ్రీగా అయితే చెప్పబడదు. ఇది మాత్రం జస్ట్ జనరల్ రీడింగే. ఇది జనరల్ రీడింగే, మీ రీడింగే అని ఒకవేళ మీకు 100% 80% కూడా కొంతమందికి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయినంత మాత్రాన ఇది జనరల్ రీడింగే కదా, మాకు కనెక్ట్ అయింది, మాదే కదా అని అనుకోకుండా, మీకు కనెక్ట్ అయింది అని అంటే ఖచ్చితంగా మీరు రీడింగ్ తీసుకోవాలి అని అర్థం. ఓకేనా అండి? ఈ వీడియో పెళ్ళైన వారికి, పెళ్ళి కాని వారికి, అంటే పెళ్ళైన కానీ అంటే ఈ మధ్య పెళ్ళి చేసుకోబోతున్న వారికి, వీడియోస్కి, అండ్ ఫ్యామిలీలలో ఉండి కూడా అదర్ రిలేషన్స్లో ఆడవారు కానీ మగవారు ఉన్నవారికి, ఇంకా సపరేషన్లో ఉన్నవారికి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి, అండ్ ఇంకా విడాకులు తీసుకొని ఇంటి మీదనే ఉంటారు చూడండి, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఏదో అనివార్య కార్యాల వల్ల, ఏదో హస్బెండ్లు ఇట్లా చనిపోవడము, లేకపోతే భార్య చనిపోయిన వాళ్ళు, అలాంటి వారు ఉంటారు కదా, వాళ్ళకి ప్రతి ఒక్కరికి మీరు ఎలా రిసీవ్ చేసుకుంటే అట్లా అండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అదర్ రిలేషన్షిప్ ఎవరికైతే ఉంటుందో వారికి వర్తిస్తుంది. ఓకేనా అండి? చెప్పాను కదా కంటెంట్. అయితే చూద్దాం మరి. మా యువర్ యొక్క రీడింగ్ కరెక్ట్గా ఇవ్వండి. ఓం పరమశివయ్య. చూసే వాళ్ళ యువర్కి కరెక్ట్ రీడింగ్ రావాలి. గ్రాటిట్యూడ్ ఐఎమ్ హెల్దీ. నేను కాసేపు బ్రీత్ తీసుకోవాలి. మర్చిపోయా. ఎవరైనా సరే ఫస్ట్ మనం పొద్దున్న లేవగానే కొద్దిసేపు యోగా లాంటి ప్రక్రియలు చేయండి. అలాంటివి చేస్తే బాగుంటుంది. అర్థమైందండి ప్రతి ఒక్కరికి? ఇంకా ఏం చేస్తుర్రు? అయితే నిన్న నేమ్స్ పెట్టమన్నాను, పెట్టారు. ఎవరైతే నేమ్స్ పెట్టారో వారికి నేను నేమ్స్ రాశాను. లాస్ట్లో నేను నేమ్స్ అవి అంటే ఎన్ని నేమ్స్ ఉన్నాయి అన్ని నేమ్స్ చీటీల పైన రాశాను, వేస్తాను. మీకు నేను చదువుతాను. మీ పేరు ఎవరెవరిదైతే వచ్చిందో వారి పేరు వారు నాకు ఫోన్ చేయాలి. అర్థమైందా అండి? నేమ్ వచ్చిన వాళ్ళు ఫోన్ చేయాలి. చేస్తే చెప్తాను. ఫ్రీగా మాత్రం కాదు, పెయిడ్ రీడింగ్ అండి. కాకపోతే అమౌంట్ పర్సనల్ రీడింగ్ ఉన్నంత కాదు, ఎవడు అంత డెక్ అండి. ఓకేనా? చెప్పాను కదా, మీ పర్సన్ మీ వైపుకు రాకుండా ఆపుతున్న పెద్ద బ్లాకింగ్స్ ఏంటి తెలుసుకోండి అన్నాను కదా. రాకుండా ఆపుతున్న వారు ఎవరో ఉన్నారండి. కొంతమంది పెళ్ళి కాని వారి ఇంట్లో అయితే మాత్రము వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళ ఇంట్లో అయితే మాత్రం మ్యారేజ్ అయిన తర్వాత కూడా అత్త మామలు, లేకపోతే ఎవరైనా, లేకపోతే తల్లి తండ్రి, అంటే ఎవరైనా ఉంటారు. ఆడవారి తరపున కావచ్చు, మగవారి తరపున కావచ్చు, ఏదైనా కావచ్చు.
మధ్యలో ఎవరో థర్డ్ పార్టీ అంటే ఎవరన్నా కావచ్చండి, థర్డ్ పార్టీ అవుతారు, ఎవరైనా థర్డ్ పార్టీ అవుతారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఆపుతున్నారు, ట్రూ, ఇది నిజమండి, ఆపుతున్నారు. మీరు కొంచెం బర్డన్ ఫేస్ చేస్తున్నారు. ఆపడం వల్ల మీకు ఇబ్బందిగా ఉంది. మీరు ఆపడం వల్ల మీ పర్సన్కి అర్థమవుతుందా అండి, చూసేవారికి. మీరు ఎవరైతే చూస్తున్నారో, మీ మనసులో ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ చూస్తున్నారో వారి గురించి చెప్తున్నా. మీ మనసులో ఇప్పుడు నా మనసులో వేరే వారు ఉన్నారు, వారి గురించి నేను ఆలోచిస్తున్నాను, వారి కోసం వీడియో చూస్తున్నా. ఇది వారికి గురించి, నా మనసులో ఉన్న వారి గురించి వీడియో. అట్లా నా మనసులో ఉన్నవారు భారం మూస్తున్నారని అర్థం. అంటే ఇది మామూలుగా కాదండి, నిజంగా చెప్తున్నా. 10 అప్ అంటే ఇది చాలా చాలా బడన్ మోస్తున్నారండి, విపరీతమైన బడన్ మోస్తున్నారు. కష్టపడుతున్నారు, స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు, అవమానాలు పడుతున్నారు, ప్రతి ఒక్క రకంగా కూడా ఉన్నారు. ఈ కార్డు నిజంగా చెప్తున్నా, ఇగో ఈ 2 కార్డులు వచ్చినాయండి. ఒకే మనిషి ఇన్ని కార్డులు వచ్చినాయంటే నిజంగా ఎవరో కానీ వీడియో చూసేవాళ్ళు చాలా కష్టపడ్డవారండి. ఇంత అంత కాదు, వారి కష్టం మాటల్లో చెప్పలేనండి. నిజంగా చెప్తున్నా, మస్తు కష్టపడ్డారు, మామూలుగా కాదండి, అసలు ఊహించలేనంత కష్టపడ్డారు. ఒక రకంగా కాదు, ఏం చెప్పాలో అర్థం కానంత కష్టపడ్డారు. ఇక్కడ హార్ట్ బ్రేకింగ్ కూడా ఉంది చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. కార్డ్స్ చూపిస్తున్నాను. 10 ఆఫ్ ఇప్పుడు ఇది బడన్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఒక 10 కత్తులతోటి గుణపాలతోటి గుచ్చినట్టు, అంటే ఒకే సమస్య కాదు, 10 సమస్యలు ఒకేసారి వచ్చి మనసుకి పడితే ఎలా ఉంటుంది, చచ్చి బ్రతికినట్టు ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. అర్థమవుతుందా? ఒక వైపు తన కెరియర్ కావచ్చు, మీరు కావచ్చు, ఇంకా బయట కావచ్చు, ఇంకా ఏవైనా సంథింగ్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తను ఫేస్ చేస్తూనే ఉన్నారు. అన్నీ ఇట్లా అవన్నీ బర్దాష్ కాక, అంటే భరించడం కాకుండా కూడా భరిస్తున్నారు. ఇట్లా కత్తులతో, ఒక్కొక్క కత్తితోటి గుచ్చితే ఎంత పెయిన్ ఉంటుంది అనేది అది మీకు తెలుసు. ఈ 10 కత్తులతోటి అంటే మీకు 10 సమస్యలు ఒకేసారి, ఎవరికైనా సరే చూసేవాళ్ళు గుర్తు పెట్టుకోరి. 10 సమస్యలు ఒక్కసారి వస్తే మనిషి ఎలా ఉంటారు? ఒక సమస్య, 2 సమస్యలు, 3 సమస్యలు వస్తేనే ఒక మనిషి ఆలోచించడం, ఎదుర్కోవడం కష్టం. అంటే వీళ్ళు ఎంత ఎదుర్కొంటున్నారంటే, వీళ్ళు ఎంత స్ట్రాంగ్, వీళ్ళు ఎంత ఇది అనేది మనం థింక్ చేయాలి. ఆల్రెడీ వాళ్ళ హార్ట్ కూడా బ్రేకింగ్లో ఉంది. అంటే వీళ్ళు ఏదో మనసుకు కూడా చాకులతోటి గుచ్చినట్టుగా అవుతుంది. వీళ్ళ మనసుతో కూడా ఆడుకోవడం కూడా జరిగింది. ఎందుకు అంటే ఇందులో ఎవరో నాకు తెలియదు, కొంతమంది మీ పర్సన్ తోటి మీరే అలా, అంటే మీ పర్సన్ తోటి థర్డ్ పార్టీ ఎవరో మనసుతోటి ఆడుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎవరైనా థర్డ్ పార్టీ కావచ్చు, అది మీరే కావచ్చు, ఎవరైనా కావచ్చండి, తన మనసుతోటి ఆడుకున్నట్టయితే కనిపిస్తుంది. అందుకే తను హార్ట్ బ్రేకింగ్లో ఉన్నాడు. రాకుండా మీ వైపు రాకుండా ఆపుతున్నారు. మీ వైపు రాకుండా ఆపడానికి కారణం ఇదే, ఈ సమస్యలే, ఇలాంటి సమస్యలే మీ వైపు రాకుండా ఆపుతున్నాయి. అర్థమవుతుందా అండి? నిజంగా చెప్తున్నా, ఈ ఇవైతే నిజంగా ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారంటే చెప్పలేనంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఆల్రెడీ మీకు ఎవరికో కొంచెం గొడవలు కూడా అయినట్టున్నాయి. అప్పుడే గొడవలు కావడం, అప్పుడే మాట్లాడుకోవడం, అప్పుడే చిరాకు పడడం, పలు విధాలుగా మీ ఇద్దరి మధ్యలో సమస్యలు ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే, ఈ కార్డు వచ్చిందంటే మనకు గొడవలే కింది వరకు వస్తున్నారంటే వీళ్ళ రిలేషన్షిప్ త్వరలో ముగుస్తుంది. అంటే త్వరలోనే వీళ్ళ రిలేషన్షిప్, అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఎవరైతే ఉందో, కొంచెం గొడవలు, అది ఇది గొడవలు జరుగుతున్నాయో అంటే అది ముగిసిపోవచ్చు. లేదంటే మళ్ళీ గొడవలో పెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ కలవచ్చు. కానీ ఎక్కువ మట్టుకైతే వీళ్ళ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంకొకటి వచ్చేసి, ఇక్కడ రాకుండా ఆపడానికి ఇంత బర్డన్ ఫేస్ చేస్తున్నారు, భారం మోస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చింది చూడండి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చింది, భారం మోస్తున్నారు, బర్డన్ ఫేస్ చేస్తున్నారు,
హార్ట్ బ్రేకింగ్, గొడవలు, ఇన్ని సమస్యలు ఉన్నాయండి. అర్థమవుతుందా? థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా వచ్చిందని చెప్పాను కదా. చూడండి, ఇంకా ఇక్కడ కూడా ఎంత ఉన్నప్పటికి కూడా అతను ఇంకా మళ్ళీ కూడా ఇబ్బందులలోనే ఉన్నారండి. ఒక్క హ్యాపీనెస్ అనేది అలా లైఫ్లో లేదు. నిజంగా కష్టానికి మారిపోయారు. నిజంగా ఎవరైనా కష్టపడుతుర్రా అని అంటే వీళ్ళని మనం నిదర్శనంగా తీసుకోవచ్చు. నిజంగా మానసికంగా ప్రతి ఒక్క రకంగా సమాజంలో కానీ మానసికంగా ప్రతిదీ ఎవ్రీథింగ్ ఏ మ్యాటర్ అయినా కానీ వీళ్ళకు చాలా కష్టం అంటే మామూలుగా కాదండి. చాలా కష్టపడుతున్నారండి నిజంగానే అండి. వాళ్ళ కష్టం ఇంత అంతా కాదు, అంత కష్టపడుతున్నారు. వీళ్ళ సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నారు, కానీ వీళ్ళ సంతోషాన్ని దూరం చేస్తున్నారు. వీళ్ళకు సంతోషం లేకుండా చేస్తున్నారు. అర్థమవుతుందా అండి? అసలు ఎంత సంతోషంగా ఉండాలి అని అనుకుంటే అంత హ్యాపీ వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. అన్ని సమస్యల నుంచి బయటకు వచ్చి మర్చిపోయి హ్యాపీగా ఉందాము, సంతోషంగా ఉందాము అని ఎంత అనుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఏదో ఒకటి ఇలా ముందుకు రావడము, ఇలాంటి సమస్యల్ని తెచ్చిపెట్టడము. కాబట్టి వీళ్ళు సంతోషంగా లేకపోవడం అనేది జరుగుతుంది. కొంతమంది అయితే అంటే నేను చాలామందికి వీడియో వర్తిస్తుందండి. మ్యారేజ్ అయిన వాళ్ళకి కాని వాళ్ళకి అందరికీ వర్తిస్తుంది. రిలేషన్షిప్ ఎట్లాంటిదైనా సరే, మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏదైనా సరే మీకు వర్తిస్తుంది. అర్థమవుతుందా? కొంతమంది మనీ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు, కొంతమంది మనీ మైండెడ్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. అర్థమవుతుందా? మనీ మైండెడ్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు, మనీ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మళ్ళీ కొందరైతే మిమ్మల్ని స్పై చేస్తున్నారు, సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు. అంటే మీ పర్సన్ ఆలోచనలు చెప్తున్నాను. మీ పర్సన్ మిమ్మల్ని మీ వైపు రాకున్నా, మీ వైపు దూరంగా ఉండిపోయినా, రాలేని సిబ్బల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని సోషల్ మీడియాలో అంటే మీ వీడియోస్ కానీ, మీ ఫొటోస్ కానీ, మీ మెమొరీస్ కానీ, మీ మెమొరబుల్ అంటే మీ జ్ఞాపకాలు ఏవైనప్పటికీ ఒక చిన్న మాట, తిన్నవా అనే పలకరింపు, ఒక చిన్న ఓదార్పు ఏదైనా కానీ మీతో ఉన్న ఒక్క క్షణము, మీతో మాట్లాడిన ఒక కాల్, ఒక క్షణమైనా సరే వాళ్ళకు ఎంతో అద్భుతంగా అనిపించి అప్పుడప్పుడే సంతోషంగా ఉండడానికి ఇవన్నీ చూస్తున్నారండి. మీ వైపు రావడానికి చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. చాలా స్ట్రెంగ్త్ కూడగట్టుకుంటున్నారు, జగులు అవుతున్నారు, చాలా స్ట్రెంగ్త్ కూడగట్టుకుంటున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అసలు వీళ్ళు నిజంగా చెప్తున్నాయి, వీళ్ళు నిజంగా మామూలుగా కాదు. కొంతమంది అయితే ఇంట్లో వాస్తవానికి బాగా కష్టపడ్డవారు ఉన్నారండి. చాలా కష్టపడిన వ్యక్తులు కనిపిస్తున్నారు. అది ఆడవారే కావచ్చు, మగవారే కావచ్చు, చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకో ఏమో కొంతమంది లవ్ మ్యారేజ్లు చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు కావచ్చు, మేబీ వాళ్ళు ముందుకు రావట్లేదు. కొంతమంది ఏమో థర్డ్ పార్టీ అంటే కొంతమంది రిలేషన్షిప్లో ఉన్నవారికి ఇంట్లో భర్తక తెలిసి చాలా గొడవలు జరుగుతున్నట్టున్నాయి. ఆ సిచ్యువేషన్లో ఉన్నట్టున్నారు. కొంతమంది ఏమో మనీ ప్రాబ్లంలో ఉన్నవారు కనిపిస్తున్నారు. కొంతమంది ఏమో అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదీ లేనట్టుగా ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళకుండా వారికి అడ్డుగా ఉండడానికి ఇంకా ఎన్నో కొన్ని సమస్యలు, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ ఇంకేవైనా కానీ కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఏం చేయాలో అర్థమవుతలేదు. మీ దగ్గరికి రావాలనే ప్రయత్నం 100% అయితే ఉంది. ఆ ప్రయత్నం అయితే ఎంత ఉందో అంతవరకు థర్డ్ పార్టీ అడ్డుకుంటుంది. సమస్యలలో అయితే మస్తు మంది ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ ఎవరు, ఎదుర్కొనే వాళ్ళు ఎవరు అంటే ఇగో మ్యారేజ్ అయిన వీడియోస్ కూడా ఉంటారండి. అయితే వాళ్ళు వీడియోస్ ఉంటారు, వాళ్ళకు ఆల్రెడీ హస్బెండ్ ఉండరు కాబట్టి ఏదైనా రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళ ఇంట్లో అంటే తెలిస్తే ఇప్పుడు వీడియోస్ తోటి రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకి తెలియవచ్చు. దానివల్ల కూడా మీ పార్ట్నర్ మీకు కలవకుండా చాలా కష్టపడుతున్నారు. మిమ్మల్ని కలవడానికి చాలా కష్టపడుతున్నారు. ఆమె కావచ్చు, అతను కావచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. ఇది నిజమండి. షూర్గా వీడియోస్ కావచ్చు, విడాకులు తీసుకొని ఉన్నవారు కావచ్చు, ఫ్యామిలీస్లో ఉన్నవారు కావచ్చు, ఏదైనా సరే అండి. ఒక మంచిగా చూస్తే బాగానే ఉంటుంది. మంచిని కూడా చెడుగా చూస్తే మాత్రం గిట్లనే స్ట్రబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఓకేనా?
మీరు న్యాయం కోసం న్యాయం కావాలని కోరుకుంటున్నారండి. అర్థమవుతుందా? ఇంకొకటి ఏంటంటే భగవంతుని ప్రార్థిస్తున్నారు. ద ఎంపరర్. కొంతమందికి అయితే ఈగోయిస్ట్ పర్సన్ అయితే ఈగో అయితే కనిపిస్తుంది. ఈగో అంటే మీకు తెలుసు కదా, ప్రౌడ్గా ఉండడం, నేనే గొప్ప అని చెప్పడం, నేనే పెద్ద ఇది అది అని మాట్లాడడం, కొంచెం ప్రౌడిష్గా మాట్లాడడం, వీళ్ళ మాటలు కటువుగా ఉండడం, వీళ్ళ చురుకుతనం, వీళ్ళ ఇదంతా కూడా కొంచెం వీళ్ళకి కనిపిస్తుందండి. ఓకేనా? వీళ్ళు రావడానికి ఇది కూడా కొంతమంది అయితే అన్నీ బాగున్నప్పటికి కూడా ఒక ఛాలెంజర్గా నేనే ఎందుకు వెళ్ళాలి, నేనే ఎందుకు పోవాలి, నేనే ఎందుకు ముందడుగు వేయాలి, వాళ్ళే రావచ్చు కదా అని ఒక డిఫరెంట్ ఆలోచనలతోటి కొంతమంది ఉన్నారండి. నిజంగా చెప్తున్నా, మ్యారేజ్ కాని వాళ్ళైతే ఎక్కువగా కనిపిస్తున్నారు. పెళ్ళైన వాళ్ళైతే అలాంటి ఈగో పర్సన్స్ అయితే కనిపించట్లేదు, పెళ్ళి కాని వాళ్ళే కనిపిస్తున్నారు. ఓకేనా? ఇగో మీ ముందుకు రావడానికి ప్రపోజల్ పట్టుకొని మీరే ఎదురు చూస్తున్నారు. మీ పర్సన్ మీకోసం చూస్తే మీరు కూడా మీ పర్సన్ కోసం ఇలా ఎదురు చూస్తున్నారు. గిఫ్ట్స్ తను ఇచ్చిన అన్నీ చూసుకుంటూ, తన గిఫ్ట్స్ని, తన మెమొరబుల్ని అన్నిటినీ మీ దగ్గరే పెట్టుకొని నిజంగా ఎంత అంటే అంత బాగా చూస్తున్నారండి. తను తీసుకొని మీ దగ్గరికి కూడా రావడం జరిగింది. చూడండి, ఇగో గిఫ్ట్స్ ఇక్కడ పట్టుకొని కూర్చున్నాడు, ఇక్కడ రావడానికి జరిగింది. ఇగో రావడం ప్రేమతో తిరిగి మీ దగ్గరికి వస్తున్నాడు. అంటే అన్ని బాధల్ని ఫేస్ చేసి అన్నిటినీ ఎదుర్కొని ఖచ్చితంగా మీరు కావాలని మీకోసం ముందుకు వస్తున్నారు. ఎంతమంది ఉన్నా, ఎన్ని అవకాశాలు ఉన్నా కూడా మీరే కావాలి అని కోరుకుంటున్నారు. మీరు ఒక్కరే వరకు సర్వస్వం. అంటే ఎంతమంది ఉన్నా, ఎంతమంది అంటే ఆమె కావచ్చు, అతను కావచ్చు, మగవాళ్ళకైతేనేమో ఎంతమంది లేడీస్ ఉన్నా కానీ మీరు చూసేవారికి చెప్తున్నా మీరే కావాలనిపిస్తుంది. ఆడవారికి అయితేనేమో ఎంతమంది మగవారు ఉన్నా కానీ మీరే, ఎక్కడికి వెళ్ళి ఆడవారికి మగవారికి ఈ వీడియో వర్తిస్తుంది, మీరే కావాలనుకుంటున్నారు. కొంతమంది అయితేనేమో మీరున్నప్పటికి కూడా ఎన్నో అవకాశాలు కావాలని వేడుకుంటున్నారు. అంటే కొంచెం అలవాట్లు ఉన్నవారు కూడా కనబడుతున్నారండి. కొంతమంది వాస్తవానికి నిజం చెప్తున్నా, ఈ వీడియో మొత్తం ఫుల్గా చెప్తే నిజానికి చెప్పాలంటే అన్కండిషన్లో విపరీతమైన ప్రేమ, అదుపు లేని ప్రేమ, అంతులేని ప్రేమ, ఇద్దరు ఈక్వల్గా 100 to 100, ఇద్దరు 100 అంటే సేమ్గా ప్రేమించుకుంటున్నారు. ఇక్కడ ఆలోచిస్తే అక్కడ ఆలోచిస్తున్నాడు, ఇక్కడ పెయిన్ఫుల్గా ఉంటే అక్కడ పెయిన్ఫుల్గా ఉంటున్నారు, ఇక్కడ రావాలని ఆలోచనలు వస్తే అక్కడ రావాలని ఆలోచనలు వస్తున్నాయి, ఇక్కడ ప్రేమిస్తే అక్కడ ప్రేమిస్తున్నారు. వీళ్ళ ప్రేమ మామూలుగా కాదండి. ఇక్కడ బడన్ వీళ్ళు ఎంత ఫేస్ చేస్తున్నారో ఇగో గీళ్ళు కూడా చూసేటోళ్ళు మీరు కూడా గంతే ఫేస్ చేస్తున్నారండి. అన్కండిషన్ లవ్ ఫుల్గా ఉందండి. ఫుల్ఫిల్మెంట్ కార్డు, సంతోషం. ముందు ముందు మీకు మంచి రోజులు రాబోతున్నాయి, ఖచ్చితంగా వస్తాయి. టైం అనేది నేను చెప్తాను ఎప్పుడు వస్తాయి అనేది. అన్కండిషన్ లవ్లో ఉన్నారు. ప్రపోజ్ అయితే ఎక్సలెంట్గా చేసుకున్నారు. రీబర్త్, డెత్ కార్డ్ అంటే డెత్ కార్డ్ వచ్చిందండి మీకు. డెత్ కార్డ్ వచ్చిందంటే మీరు ఇన్ని రోజులు కష్టపడ్డ మొత్తము కూడా ఆ కష్టమంతా తొలగిపోయి మీకు మళ్ళీ నౌ లైఫ్ అంటే కొత్త జీవితము, మంచి సరికొత్త జీవితము, మలుపు, సరికొత్త జీవితం మీ చేతులారనో లేకపోతే ఏదో భగవంతుడు సృష్టిస్తాడా ఎట్లనా తెలియదు. రీబర్త్ అంటే నిజంగా చెప్తున్నా, డెత్ కార్డ్ అంటే మామూలుగా రాలేదు. ఇందులో మీకు హైలైట్ కార్డ్స్ ఏంటంటే డెత్ కార్డు, ఇగో ఇలా కలిసే కార్డు, ఫుల్ కార్డు, అన్కండిషన్ లవ్, ఈ కార్డు, ప్రతి ఒక్క కార్డు కూడా హైలైట్గా ఉందండి. విచిత్రంగా అంటే ఇన్ని కార్డ్స్ ఎవరికి కూడా రావు. స్టార్ట్లో ఇన్ని వచ్చినాయి, హార్ట్ బ్రేకింగ్ ఇట్లా వచ్చినాయి. అంటే ఎంత ఇగో చూడండి, హార్ట్ బ్రేకింగ్ ఇవన్నీ వచ్చినాయి. ఇంత మంచి కార్డ్స్ నిజంగా అసలు నిజంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులండి. అర్థమవుతుందా? చాలా వరకు చాలా చాలా అదృష్టవంతులండి నిజంగా. అన్కండిషన్ లవ్ కూడా వచ్చింది, అన్నీ వచ్చినాయి, మీకోసం ఎదురు చూస్తున్నారు. ఫుల్ఫిల్మెంట్ లైఫ్ ఉంది. అయితే ఎక్కువ మంది అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇందులో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమందికి ఈ ఏప్రిల్ ఉగాది అప్పటికి మ్యారేజ్ జరగబోతుంది. కొంతమంది మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు, అరేంజ్ కంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది విడిపోవచ్చు, అంటే విడాకులు తీసుకొని ఉండొచ్చు. కొంతమందికి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా విడోస్ కావచ్చు.
కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అంటే అలా వీడియోస్ కూడా ఎవరినన్నా ఒంటరిగా ఉంటున్నారు కాబట్టి తోడు అవసరం కాబట్టి మగవారైనా కానీ ఆడవారైనా కానీ ఒక తోడు కోసం మ్యారేజ్ చేసుకోవచ్చు. లవ్ చేసి పెళ్లి చేసుకోవచ్చు. అది కూడా లవ్ మ్యారేజ్ కిందకే వస్తుంది. వీడియోస్ అయినా ఎట్లయినా విడాకులు తీసుకున్నా ఏది తీసుకున్నా. ఇంకొకటి వచ్చేసి అందరూ ఒప్పుకున్న ఫ్యామిలీస్లలో కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఫ్యామిలీస్ అయితే లవ్ మ్యారేజ్ తక్కువ కనిపిస్తున్నాయి, అంటే అరేంజ్ మ్యారేజ్ అయితే తక్కువ కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడైతే ఉగాదికి అయితే చాలామందికి మ్యారేజ్ అయితే జరగబోతుంది. ఇదైతే నిజం. హ్యాపీగా మీ లైఫ్ అనేది వెలుగులోకి రాకపోతుంది. మీరు న్యాయం కోసం కోరుకుంటున్నారు. మీరు అనుకున్నది అయితే విజయం ఖచ్చితంగా సాధిస్తారు. సరే, ఇప్పటివరకు చెప్పింది ఎంతవరకు నిజమనేది మన ఏంజల్ గైడెన్స్ని అడుగుదాము. ఆ తర్వాత టైం అయితే అడుగుదామండి. ఫస్ట్ మనకు కావాల్సింది టైం. ఎంత టైం పడుతుంది? ఇప్పుడు నేను చెప్పిన ఆ వీడియోకి మీ పర్సన్ మీ దగ్గరికి మీరు అనుకున్నట్టుగా ఆ కార్డ్స్ రూపకంగా రావడానికి మీకు ఎంత టైం పడుతుంది చూద్దాం. చూసే వాళ్ళ యూఎస్ టైం చెప్పండి. చూసే నా యూఎస్ టైమర్ ఓకేనా అండి? ప్రతి ఒక్కరికి కరెక్ట్గా రావాలని ఆ డివైన్ని ప్రార్థిస్తున్నాను. సెప్టెంబర్ వితిన్ 2 వీక్స్ కావచ్చు, 2 days కావచ్చు, 2 months కావచ్చు, 20 days కావచ్చు. ఓకేనండి. ఐ కెన్ బిగినింగ్ డిసెంబర్ కావచ్చు, డిసెంబర్ వరకు కావచ్చు, లేదంటే 20 days పడవచ్చు, 20 weeks పడవచ్చు అండి. 2 months, 3 weeks, 2 days చెప్పాను కదా. జూలై ఆగస్టు వరకు కూడా కావచ్చు. మరి 3 weeks కావచ్చు, 3 days కావచ్చు, 3 months కావచ్చు, ఎట్లయినా కావచ్చు. గంతే, ఇయర్స్ అయితే కాదండి, ఇంతే. ఈ ఇయర్ ఎండింగ్ వరకే అయితే. ఓకేనా అండి? చెప్పాను కదా. సరే, మరి మనం ఎంతవరకు కరెక్ట్ చెప్పామనేది మనకి ఏంజల్ ఎస్ఆర్నో కార్డ్స్ చూద్దాం. లాస్ట్ పెండిలంలో కూడా చూస్తా. మీ మనసులో ఏదైనా అనుకోండి, మీకు సక్సెస్ అనేది అయితే ఉంటుంది. ఓకేనా అండి? ఓకే ఏంజల్స్, ప్లీజ్ చూసేవారి వ్యూవర్స్కి మంచి మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఏంజల్, ప్లీజ్ చూసేవారి వ్యూవర్స్కి మంచి జరగాలని కోరుకుంటున్నాను. చూడండి, యువర్ ఫ్రమ్ నౌ అంటే ఇప్పుడు మీరు కొత్తగా, అంటే నిజంగానే, అంటే ఇంతవరకు కష్టాలు పడ్డారు కదా, కష్టాలు పడ్డ వారికి ఇప్పుడు నవ్వు మంచి రోజులు వస్తాయండి. ఓకేనా? క్యూరియాసిటీ అంటే మీరు ఏదైనా సరే అన్నీ క్యూరియాసిటీగా ఉంటున్నారు అని చెప్తుంది. ఓకేనా? మెడిటేషన్ చేయండి. బాయ్ చెప్పుకునే ముందు ఒక విషయం నేను చెప్పాను కదా, ఇప్పటి వరకు ఎవరి అయితే నేమ్స్ వస్తాయో వాళ్ళైతే నేను చదువుతాను. పేమెంట్ డబ్బులు అయితే కొంతమంది తక్కువే ఉంటుందండి, అదేం ఇది చేయొద్దు. మేఘా, వరంగల్ మేఘా. ఎవరు? వరంగల్ అర్థమవుతుందా అండి? గుర్తుపెట్టుకోండి, వరంగల్ మేఘా. చూడండి, మేఘా వరంగల్. ఎవరో ఫోన్ చేయండి, అమౌంట్ చెప్తా. అంటే కొంతమంది, అంటే ఫస్ట్ వచ్చింది కదండి, అమౌంట్ ఎంత అంటే అమౌంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, నిజంగా చెప్తున్నాను. ఇంకొకరు ఝాన్సీ రాణి వైజాగ్ అండి. ఓకేనా? అమౌంట్ అయితే మస్తు తక్కువ ఉంటుంది, 100లో ఒక 10% ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకొని ఫోన్ చేయండి. ఓకేనా? ఒకరు ఝాన్సీ రాణి, ఒకరేమో మేఘా వరంగల్. ఝాన్సీ రాణి విలేజ్ వచ్చేసి వైజాగ్, కాదు వైజాగే. ఓకే. ఎవరో ప్రియాంక అంట, విలేజ్ పెట్టలేదు, ప్రియాంక. ఓకేనా? ప్రియాంక. నిరోష. ఓకేనా? ఎవరిది వాళ్ళకి పేమెంట్ చిట్టి పైన వేసి పెట్టాను. నిరోష. ఇంకా ఎవరు? దుర్గారావు, ఏలూరు అంట. దుర్గారావు, లక్కీ.
కలిసి వచ్చింది.